రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పరకాల పట్టణంలో పర్యటించిండట. మరి 2 లక్షల రుణమాఫీ అందరికి అయ్యిందా లేదా అని అడిగేందుకు పోయిండా, లేకుంటే పరకాల ప్రజలంతా 6 గ్యారెంటీల గురించి ఏమనుకుంటున్నారని అరుచుకునేందుకు పోయిండా అంటే ఏమో మరి ఎందుకు పోయిండో అరుచుకుందాం పారి మనం కూడా. మంత్రి గారు వస్తున్నారని మాలస్క మందే వచ్చినట్టున్నారు కదా. గవర్నమెంట్ ఆఫీసర్లు ఊర్ల పూట ఉండే ఉమ్మాయిడాక లీడర్లు అందరూ కూడా పువ్వుల గుత్తుళ్ళు చేతుల్లో పెట్టుకుంటా మర్యాదలు మంచిగానే చేసిర్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కూడా అక్కడికి వచ్చిన లీడర్లు చేస్తున్న మర్యాదలు చూసి మనసులో సంబరపడుకుంటా మస్తు పొంగిపోయినట్టే ఉన్నాడు. ఇట్లా కొత్త పెళ్లి పిల్లగాని కదా ఎదుర్కొన్నట్టు ఎదుర్కోలు అయిపోయినాక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అట్లనే అమృత్ 2.0 పథకానికి ఇట్లా శంకుస్థాపన చేసిండట. మంత్రి గారు ప్రారంభించిండు. కానీ పనులు కూడా ఇట్లా బిరానే ఒడుస్తాయా లేకుంటే పాతిన శంకుబండ పాతిన దగ్గరనే ఉంటుందా అంటే ఏమో ముంగడ తెలుస్తుంది. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఒదికు రైతులకు రుణమాఫీ చక్కగా కాలేదని అంటుర్రు. మరి వాళ్ళకి ఏదైనా ముచ్చట చెప్తే మంచిగుంటుంది కదా సారు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.